ఎవరైతే దేవుని తమ దేహములోనికి, ప్రాణాత్మల్లోనికి ఆహ్వానిస్తారో, దేవుని పరిశుద్ధాత్మను తమ యందు కలిగి ఉంటారో, వాళ్లలో నుంచి జీవజల ప్రవాహములు బయలుదేరతాయని యోహాను సువార్త 7వ అధ్యాయములో సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్పాడు. వాస్తవంగా జీవజల ప్రవాహాలు ఎక్కడో ఉంటే మనం పోయి దాహం తీర్చుకునేది వేరు. ఎవరైతే దేవునికి ప్రతిష్ఠితులై తమ దేహమును దేవునికి ఆలయముగా సమర్పిస్తారో, ప్రభువునందు విశ్వాసముంచి పాపములు కడగబడి పరిశుద్ధపరచబడి రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందుతారో, ఆ పరిశుద్ధాత్మను తమ యందు కలిగి ఉన్న వారిలో నుంచి ఇక వాళ్ళు జీవజల ప్రవాహాల కోసం వెళ్ళటం కాదు, వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి, జీవజల ప్రవాహం వస్తుందని యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. ఒక్కసారి ఆ వచనం చూడండి. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచబో వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపాలన్నీ కడుక్కొని బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకొని పరిశుద్ధాత్మను లోపలికి ఆహ్వానించినటువంటి వారందరూ కూడా దేవుని ఆత్మను తమ యందు కలిగి ఉన్నారు. ఇక్కడ ఇన్నాళ్లలో బాప్తిజం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరందరూ కూడా ఎంతమంది చేతులు ఎత్తారో బాప్తిజం పొందిన వాళ్ళు మీరందరూ కూడా మీలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. అన్నా నేను భాషలు మాట్లాడలేదు కదా, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కదా, భాష మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ లేనట్టు కదా అని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. భాషలు అనేది 9 కృపావరాల్లో ఒకటి. అది అందరికీ ఉండదని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలే చెప్పాడు. 9 కృపావరాల్లో భాషలో ఒక వరం. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే భాషల వరం ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదు. నీకు విశ్వాసం అనే వరం ఉండొచ్చు, స్వస్థపరచు వరం ఉండొచ్చు, ఆత్మల వివేచన అనే వరం ఉండొచ్చు, బుద్ధివాక్యం అనే వరం ఉండొచ్చు, జ్ఞానవాక్యం అనే వరం ఉండొచ్చు, లేకపోతే ప్రవచనం అనే వరం ఉండొచ్చు, భాషలకు అర్థం చెప్పే వరం ఉండొచ్చు, భాషలు మాట్లాడే వరం ఉండొచ్చు. భాషలు మాట్లాడే వరమే నీకు లేకపోతే అసలు ఆత్మనే నేను కలిగి లేను అనుకోవద్దు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగే ఉన్నావు. ఎందుకంటే ఏనాడైతే బాప్తిస్మం పొందావో, ఏనాడైతే యేసు రక్తాన్ని ఆశ్రయించి పాపాలన్నీ కడుక్కున్నావో, ఆనాడే ఆ రోజే పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించాడు. ఆయన నీలోనే ఉన్నాడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది మీరు జాగ్రత్తగా వినాలి. అది మీరు టెస్ట్ చేయడానికి వదిలేను. మెలకుతున్న వాళ్ళు చెప్పండి. నేను చెప్పే ప్రతి మాట మీరు సీరియస్గా తీసుకుంటున్నారా లేదని టెస్ట్ చేశా. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి అంటే హల్లెలూయా అన్నారు. మీరు చురుగ్గా ఉంటున్నారా లేదా వినాలి కదా జాగ్రత్తగా. రైట్. ఇప్పుడు చెప్పండి. బాప్తిస్మం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రార్థించుకున్నప్పుడు, దైవజనుల చేతులుంచి మన మీద ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ మన లోనికి ప్రవేశించాడు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగే ఉన్నావు. పరిశుద్ధాత్మ నీలో కార్యం చేయకపోతే, ఆయన నీలో లేకపోతే అసలు యేసు ప్రభువును ఒప్పుకోవు నువ్వు. ఇది కూడా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. జస్ట్ రెఫరెన్స్ రాసుకో, తర్వాత చూసుకో. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు యేసు ప్రభు అని ఒప్పుకోడట. ఇప్పుడు లోకంలో అన్యుల్ని మీరు అడగండి, యేసు ప్రభు ఎవరంటే ఒకడు అంటాడు ఆయన మనలాంటి మనిషి అంటాడు, ఒకడు అంటాడు దేవుడు అంటాడు. దేవుడు అంటే మరి నమ్ముకోవచ్చు కంటే నా గోదరదలే అంటాడు. అంటే నమ్మినట్టు మాట్లాడతారు కానీ హృదయంలో అంగీకరించరు. అలా అంగీకరించాలంటే వారి హృదయంలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తేనే అది జరుగుతుందిట. నేను చెప్పలా, కొరింథీ పత్రిక 12:3లో 1 కొరింథీ 12:3లో పౌలు చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది యేసు ప్రభు నా రక్షకుడు, నేను ఆయన నమ్మి బాప్తిస్మం పొందానని చేతులు ఎత్తుతారా? ఎత్తండి. గుడ్. మీరందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు.
సంతోషంతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకు కొట్టారు? పరిశుద్ధాత్మను నేను కలిగి ఉన్నానో లేదో, నాలో దేవుని ఆత్మ ఉన్నాడో లేదనే డౌట్ ఇన్నాళ్ళు మీకు ఉండింది కదా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, నీలో నిజంగానే దేవుని ఆత్మ ఉన్నాడు. అసలు ఆయన నీలోనికి ప్రవేశించడానికే బాప్తిసం పొందమన్నాడు. పాత్రని పొద్దున్నే లేచి కడుగుతున్నామంటే అర్థం ఏంటి? ఆ పాత్రలో ఇక రైస్ పోసి వండబోతున్నామని అర్థం. దాన్ని వాడుకోవటానికి మొదలు పెట్టబోతున్నామని అర్థం. దాంతో పని చేయబోతున్నామని అర్థం. అర్థమైందా? ఇల్లు కడుక్కొని శుభ్రం చేసుకున్నాము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇల్లు మారుతున్నామండి, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వస్తున్నాం. వచ్చేటప్పుడు అంతా సామాన్ తీసుకుని వస్తాం. ముందు లేడీస్ చేసే పని ఏంది? ఫస్ట్ పోయి ఏం చేస్తారు? ఆ పాత వ్యక్తులు ఎలా ఉంచారో, ఆ బాత్రూమ్ ఎలా ఉందో, ఆ కిచెన్ ఎలా ఉందో, ఆ హాల్ ఎలా ఉందో మొత్తం చూసుకొని, వాళ్ళు శుభ్రంగా చేసినా సరే మనకు తృప్తి ఉండదు. మనం వెళ్ళేటప్పుడు మళ్ళా ఊడ్చుడు, కడుగుడు, తుడుచుడు మొదలైన కార్యక్రమాలు, శుభ్రపరిచే ప్రక్రియ అయిన తర్వాతే గృహప్రవేశం చేస్తాం. ఎంతమంది ఒప్పుకుంటారు? అంటే ఇంట్లోకి ప్రవేశింపక మునుపు ఇల్లు కడుగుతాం, శుభ్రం చేస్తాం. అలాగే పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవేశించబోయే ముందు బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగేసుకో అంటాడు. ఎందుకు కడుక్కోమంటాడు? ఆయన ఎంటర్ అవ్వడానికి. కాబట్టి ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను ఆహ్వానించావో ఆనాడే దేవుని ఆత్మ నీలోనికి ప్రవేశించాడు. ఇది పాయింట్ నెంబర్ 1, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ సంగతి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మంచి వచనం చదివించాను, దీని మీద మంచి ధ్యానం ఉంది, అందరూ వినాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తాడో, ఇక మన గురించి వాక్యం ఏం చెప్తుందంటే, సాక్షాత్తు యేసయ్య ఏం చెప్తున్నాడంటే, అప్పటిదాకా దాహం తీర్చుకోవడానికి దారులు వెతికిన వ్యక్తి ఇక అనేక మందికి దాహం తీర్చడానికి తానే ఒక జీవనదిగా మారిపోతాడు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? నాన్న కూర్చోండి, నాన్న వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. చైర్ ఉంటే చైర్లో కూర్చోండి నాన్న. నాన్న అడ్డం నిలబడ్డాను నాన్న, నాకు కూర్చోండి, ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. నీ ఎవరు అటు ఇటు కదలొద్దు నాన్న, కాన్సన్ట్రేషన్ పోతుంది. ఓకేనా? ఏకాగ్రత పోయిద్ది, నీకు పోయిద్ది, నాకు పోయిద్ది. కాసేపు ప్రశాంతంగా దేవుని మాటలు. ఎట్లనో దేవుడు మన ఏందో దయ ఉంచి కత్తే చల్లబరిచాడు, లేకపోతే ఎండ మామూలుగా లేదు కదా. ఎక్కడొచ్చి ఆగావు? అదే నువ్వు చెప్పిన దగ్గర వచ్చి ఆగావు. నేను ఎక్కడ ఆగాను? మీరు ఇన్నకాడ ఆగాను. మీరేమిన్నారు? నేను చెప్పింది విన్నారు. అనకండి, ఆన్సర్ చేయండి. ఎక్కడొచ్చి ఆగాను? ఎస్ ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతాడో, అప్పటిదాకా తన దాహార్తి తీర్చుకోవడానికి అక్కడక్కడ తిరిగినటువంటి వ్యక్తి తానే, అతడే, ఆమెయే ఒక జీవ నదిలాగా మారిపోతారు. ఇక వారి నుండే ప్రవాహం బయలు వెళుతుంది అని యేసయ్య చెప్పాడు. దాన్నే భక్తులు పాటగా పాడారు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. రెండు జరుగుతాయండి. అప్పటిదాకా ఆత్మదాహం తీరక తిరుగుతున్న మనిషికి ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను లోపలికి చేర్చుకుంటాడో అప్పుడు తన ఆత్మదాహం తీరుద్ది. ఇక ఎటు వెళ్ళడు. ఇక
అంతకుముందు ఇప్పుడంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అంతకుముందు విగ్రహారాధన చేశాను నేను ఆల్రెడీ ఒక గుడికి వెళ్తున్నాను అనుకో, ఎవరన్నా నా ఫ్రెండ్ తగిలి అరే ఈ గుడి కాదు కానీ ఫలానా దగ్గర బాగా సత్యంగా సాయం జరుగుతుందంటారా అనగానే మళ్ళీ అటుపోయేవాడు. మళ్ళీ కొద్ది రోజులు అటు నడవగానే ఇంకొకటి కనపడి ఫలానా దగ్గర అసలు మామూలుగా లేదంటారా అనగానే మళ్ళీ అటుపోయేవాడు. అట్లాగా ఎన్ని చెప్పారో అన్నీ తిరగటమే పని. ఎందుకు తెలుసా? ఆత్మదాహం తీరక, తృప్తి దొరకక, వెతికిన మనస్సుకు శాంతి లభించక, ఈ గుడి, ఆ గోపురం, ఆ స్థానం, ఈ స్థానం, అక్కడంట ఇక్కడంట అని చివరికి బస్ స్టాపుల్లో ప్లాట్ఫామ్ మీద కూడా పండుకొని మరీ జర్నీలు చేశాను. ఉమ్ములు చండాలం అంతా ఊసిన దగ్గర కూడా మరేం చేద్దాం, ఒక ఊరు జర్నీ చేసి రిటర్న్ అయితే మధ్యలో బస్ స్టాండింగ్లో పండుకోవాల్సి వచ్చింది. ప్లాట్ఫామ్ దగ్గర అంతా ఉమ్ములు చండాలం. అయినా సరే భక్తి కోసం అక్కడే పండుకున్నాం. తృప్తి లేదు, దాహం తీరలేదు, ఇక సరిపోయింది, ఇక్కడ ఆగవచ్చు అనే ప్రశ్నే లేదు. ఆ గుడి అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాడిని. నేనే కాదు, ఫ్యామిలీ కూడా. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చానో ఇక చాలనిపించింది. అది నా పాయింట్. ఇక మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇంకో చోట ఇంతకంటే గొప్పది ఉంది అన్న ప్రశ్నే లేదు. అందుకే బైబిల్లో భక్తులు అన్నారు, నువ్వు నాకు చాలిన దేవుడవు అని. ప్రైజ్ ది లార్డ్. ఇక యేసయ్య దగ్గరికి వస్తే ఇక స్టాండ్ వేయాల్సిందే, ఇంకా కదలాల్సిన అవసరం లేదు. అంతకుముందు స్టాండ్ తీయటం, ఇక్కడికి వచ్చి ఒక దగ్గర స్టాండ్ వేయటం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టాండ్ తీసుకుని ఇంకో చోటకి అట్లా సైకిల్ తిరుగుతూనే ఉండేది. యేసయ్య దగ్గరికి వచ్చింది, ఇక బండి ఆగిపోయింది, ఇంకెట్టు బాటల. ఎందుకు? దాహము తీరింది, దాహం తీరింది, తృప్తి కలిగింది. ఒక దేవుడు అని నేను మొక్కడానికి తగినటువంటి క్వాలిటీస్ 100% యేసులో కనబడ్డాయి. అంతేకాదు, ఒక మనిషిగా నేను ఎదుర్కొంటున్నటువంటి సకల సమస్యలకు, సమస్త ఇబ్బందులకు, సమస్త ప్రతికూలతలకు సమాధానం ఒక్క యేసులోనే దొరికింది నాకు. అంటే అంతకుముందు ఏంటంటే డబ్బులకు ఒక దేవుడు, విద్యకు ఒక దేవుడు, బలానికి ఒక దేవుడు, ఏమండి సంతానానికి ఒక దేవుడు, పెళ్ళికి ఒక దేవుడు, పెటాకులకు ఒక దేవుడు, ఇట్లా రకరకాలుగా కల్పించుకొని తిరిగాము. ఇప్పుడు అసలు శక్తికి, జ్ఞానానికి, సమస్తానికి మాదిరి కావాలన్నా, బలం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఆత్మరక్షణ కావాలన్నా, దేహానికి విడుదల కావాలన్నా, మనసుకు శాంతి కావాలన్నా, శరీరమునకు స్వస్థత కావాలన్నా, ఆత్మకు రక్షణ కావాలన్నా, సమాజంలో బ్రతకడానికి జ్ఞానం కావాలన్నా, సైతాను దనడానికి జ్ఞానం కావాలన్నా, పరలోకం చేరడానికి జ్ఞానం కావాలన్నా, ఈ భూమి మీద నీ మనుగడకు అవసరమైన సమస్త జ్ఞానము, శక్తులన్నీ కూడా ఆ ఒక్కనిలోనే ఉన్నాయి, ఒక్కళ్ళలోనే దొరికినాయి. ఇంకా దానికొకళ్ళు, దీనికొకళ్ళు, దానికొకళ్ళు, ఇంకేం లేదు. అర్థమైందా? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లాగా. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మామూలు హాస్పిటల్స్ ఉంటాయి. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటికే చూస్తాడు. సార్ ఈ దవడ పన్ను ఏందో నొప్పిగా ఉంది సార్ అంటే, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి రాస్తాను అంటాడు. ఏం సార్ మీరు చూడటం లేదు సార్, నేను కంటికే అంట. అర్థమైందా? ఐ స్పెషలిస్ట్ అన్నమాట. పంటి సమస్య అంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. కొంచెం ఏందో సార్ ఈ గుండెల్లో కొంచెం నొప్పిగా ఉంటుందండి అంటే, అట్లయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి రాస్తానండి, అడిగి పోండి అంటే గుండె హాస్పిటల్. అర్థమైందా? ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు అన్నట్టు. ఇప్పుడు యేసు ఏంటో తెలుసు, యేసయ్య ఏం తెలుసా? మొత్తం అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. సంతోషం ఎచట ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, సంతోషం ఎచట ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా తిరిగాను, జనులందరినడిగాను, జగమంతా వెతికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరగా. ఆమేన్.
మస్తు మస్తు పాటలు, ఓల్డ్ సాంగ్స్, గోల్డ్ సాంగ్స్. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధమే నీవు, మా కుటుంబ వైద్యుడవే నీవు, మా మంచి ఔషధమే నీవు. నా వ్యాధి బలహీన సమయాలలోన, నా వ్యాధి బలహీన నాతో ఉండే దేవుడవేవో, నాతో ఉండే దేవుడవేవో. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవే నీవు, మాట్లాడని చెట్టు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవే నీవు. మా కుటుంబ వైద్యుడు ఫ్యామిలీ డాక్టర్ అన్నమాట. వైద్యుడు ఆయనే, ఔషధం కూడా ఆయనేనంట. ధనం ఆయనే, శ్రీమంతుడు. బలం ఆయనే, సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు. రోగానికి ఔషధం ఆయనే, స్వస్థపరచు యెహోవాను అన్నాడు. భయంలో ధైర్యం ఆయనే, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. శత్రువుకి అడ్డు తగిలేది ఆయనే, నీ ముందు నడుచువాడు యెహోవాయే అన్నాడు. బరువు మోసేది ఆయనే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎన్ని లేఖనాలు. ఇంకెటు పోదాం చెప్పండి, ఇంకెటు పోదాం? మనకు చాలకపోతేగా. ఇంకా ఆయన దగ్గర ఉన్న కొన్నే మనం వాడుతుంది, ఇంకా బోల్డ్లన్నీ ఉన్నాయి. మరి నీ దగ్గర దమ్ముంటే. అని అర్థమైంది నేను చెప్పింది. ఇప్పటికి నువ్వు అడుగుతుంది కొన్ని, ఇంకా యేసయ్య దగ్గర నీవు ఊహించనన్ని ఉన్నాయి. కాబట్టి తిరిగి 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 విసిగి వేసారిన వాళ్ళందరూ కూడా దాహం తీరి తృప్తి చెందాలంటే యేసు నొద్దకు వస్తే చాలు, ఖతం, మీకు ఆగిపోద్ది బండి, ఇంకా పోదు. యేసయ్య దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ ఎటన్నా పోయాడంటే ఇంకా వాడి గతికి అంతే సంగతులు, కష్టం ఇక. ఎందుకంటే దొరకాల్సిందంతా ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఒకడు పొందనిది ఇక ఇంకొక చోట దొరకదు. అర్థమైందా? నిజంగా అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. దాహము కొద్దీ అటు అటు ఆ గుడి గోపురాన్ని తిరిగాను కదా, యేసయ్య దగ్గరికి వచ్చిన నాకు ఏమైంది? దాహం మీకు తీరిందా? నాకు తీరింది. మీకు తీరలేదా? సరిపోయింది కదా, యేసయ్య జాలిక. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే రెండు జరుగుతాయని చెప్పాను. రక్షణానుభవంలోనికి వచ్చి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న వానికి నంబర్ 1 దాహం తీరుతుంది. నంబర్ 2 ఇతరులకే తను దాహం తీర్చే వ్యక్తిగా మారిపోతారు. ఎందుకంటే తనలో ఆయన నివాసం ఉంటాడు కదా. ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్ముడమ్మా. సరే యేసయ్య అనుకో, ఎవరుంటారమ్మా మనలో? ఎప్పుడు వచ్చాడమ్మా? ఇల్లు గడిగినప్పుడు వచ్చాడు. ఇల్లు ఎప్పుడు గడిగామమ్మా? బాప్తిసం మొదట ఇల్లు గడగడం అమ్మా. ఆయన మనలోనికి వచ్చిన తర్వాత ఇక దేవుని ఆలయముగా మనం మారిపోతాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ మందిరంలోనే ఉన్నాడా? మనలో కూడా ఉన్నాడా? అవునా? కన్ఫామ్గా ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది. ఏలియా అంటాడు అహాబు రాజు ముందుకెళ్ళి, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను ఆ యెహోవా జీవము తోడు, ఇక నుంచి 3.5 సంవత్సరం ఆకాశపు మంచైన వర్షమైన కురవదు అని అహాబు రాజు ముందుకెళ్ళి, నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నాను ఆ యెహోవా జీవము తోడు అంటాడు. తాను నిలిచింది యెహోవా సన్నిధినా అహాబు సన్నిధినా? అహాబు ముందుకెళ్ళి యెహోవా సన్నిధిలో నిలిచున్నాను అంటాడండి. అంటే యెహోవా ఏలియాతోనే ఉన్నాడు. అది విషయం. యెహోవా ఎవరితోడున్నాడు? ఏలియా ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఆయన. యాకోబుతో ఏమన్నాడు? యాకోబు, నీవు ఐగుప్తుకు పొమ్ము, నీ కుమారుడైన యోసేపు నీ కనుల మీద తన చేతులుంచును, నేను నీతో కూడా వస్తాను అన్నాడు. ఆ మాట అంటాడు, నేను నీతో కూడా ఐగుప్తుకు వచ్చేదను అంటాడు. బా, ఇప్పుడు చెప్పు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ నీతో ఉంటాడు.
సన్నిధి విడిచి నువ్వు వెళుతున్నప్పుడు నీతో కూడా నడుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీలోనే ఉన్నాడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండు అర్థమైంది. ఎక్కడున్నాడు అంటే ఇక్కడ లేడా? ఇది కూడా ఆయనకు ప్రతిష్ఠింపబడిన స్థలం కనుక ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది. కానీ ఇక్కడే ఉన్నాడు, ఇంటికాడ లేడు అనుకోవద్దు. ఇక్కడే ఉన్నాడు, నేను పాపం చేసే ప్రదేశంలో లేడు అనుకోవద్దు. నీ దేహము, ప్రాణము, ఆత్మ ఒకటై ఎక్కడ ఉందో అక్కడెల్లా కూడా నీతో దేవుడు ఉన్నాడు, నీ ఆత్మలోనే ఉన్నాడు ఆయన. దీన్ని కూర్చే పౌలు అన్నాడు, నా ఆత్మ యందు నేను సేవించు దేవుడే ఇందుకు సాక్షి అంటాడు ఒక పత్రికలో. ఎక్కడ సేవిస్తున్నాడంట దేవుణ్ణి? నా ఆత్మ యందు. అంటే దేవుని ఉనికి ఎక్కడ ఉంది? మనలో ఆత్మలో ఉంది. అందుకే దేహమాలిన్యం దేవునికి అంటదు. శరీరంతో ఇప్పుడు మన శరీరం మురికి కదా, అర్థమైందా? తినేదంతా మంచిది, స్వీకరించేదంతా మంచిది, విసర్జన అంతా కూడా అసహ్యమైంది. అర్థమైందా? మన దగ్గర రెండు ఉంటాయి అన్నమాట. మంచి ఉంటుంది మన దేహంలో, మలమూత్రాదులు నిండిన దేహం కదమ్మా, అసహ్యమైనటువంటి దేహం కదా. ఇందులో దేవుడు ఎట్లుంటాడని డౌట్ ఉంటుంది కదా. ఇందులో ఆత్మ ఉంది, ఆ ఆత్మలో దేవుడు తన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అర్థమైందా? అయితే ఆ ఆత్మ ఈ దేహంలో ఉంటుంది, ఆ ఆత్మలో దేవుడు ఉన్నాడు, ఇద్దరు కలిసి ఈ దేహంలో ఉన్నారు కనుక దేహాన్ని పవిత్రంగా కాపాడుకోమన్నాడు. ఏమన్నా అర్థమైందా? అర్థం కాని వాళ్ళు స్తోత్రం చెప్పండి. సబ్బా శ్రేయలోకి వచ్చారు. దేవునికి మహిమ. అంతే, అట్లా ఉండాలి చురుగ్గా. ఏమండి? ఇప్పుడు దీని పవిత్రతను మనం కాపాడుతాం. అలాగే మన దేహంలో ఆత్మ ఉంది, ఆత్మలో దేవుని స్థానం ఉంది కనుక దేహాన్ని కూడా పవిత్రంగా ఉంచమన్నాడు. ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసినట్టు దేవుడు వానిని. కాబట్టి దేవాలయమును పాడు చేయకూడదంటే దీన్ని పాడు చేయకూడదు, దేహం అనే దేవాలయాన్ని కూడా పాడు చేయకూడదు. ఎందుకంటే ఆయన నివాసం ఉంటున్నాడు, రెండు చేస్తున్నాడు. నీ దాహం ఎప్పటికప్పుడు తీరుస్తున్నాడు, నీలో తానుండి అనేకుల్ని దర్శిస్తున్నాడు. నువ్వు మాట్లాడితే జీవితాలు మారతాయి, నువ్వు తాగితే స్వస్థత కలుగుతుంది, నువ్వు అడుగుపెట్టిన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు నీకు ఇచ్చినా, నీకుంటే శ్రమలు నీకుంటాయి, నీకుంటే బలహీనతలు నీకుంటాయి, కానీ నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వచ్చింది. నీకు అదే ఆశ్చర్యం. ఇదేందో నాకు తగ్గట్లేదు, నేను ఎవరికైనా చేస్తే వాళ్ళకి తగ్గుతుందని చాలాసార్లు అనిపించింది. నీకు ఎందుకో తెలుసా? నీకు అవసరం కాబట్టి నీ సమస్య నీకు ఉంచాడు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేసావో వాళ్ళకి నీలో ఉన్న దేవుడే సమాధానం ఇచ్చి స్వస్థపరిచాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? అందరూ చెప్పండి. ఆత్మ మనలో ఉన్నాడు. మనం మోకరించిన ప్రతిసారి కూడా ఆయన శక్తిని అడగాలి, ఆయన బలాన్ని అడగాలి. అప్పుడు ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన ఆ పవర్ని ఆయన రిలీజ్ చేస్తూ ఉంటాడు మనలోనే ఉండి. బాగుంది. ఇప్పుడు అలా ఆయనలో ఉన్నవాళ్ళు, ఆయన ఆత్మని తనలో కలిగి ఉన్న వాళ్ళ నుంచి ఏమొచ్చిందంట? జీవజల నది ప్రవాహం. ఇక్కడ అన్నాడు దేవాలయాన్ని గురించి హెస్కేలుతో మాట్లాడుతూ దాని గడప క్రింద నుంచి ఒక నది ప్రవహిస్తుంది అన్నాడు. ఇప్పుడు అసలు సంగతికి వచ్చాను. ఇక ఖచ్చితంగా లెక్కేసుకోండి, ఒక అరగంటలో కొలిక్కి వచ్చేద్దాం. అరగంట ఓకేనా? లేదా 10 నిమిషాలు చెప్పేసి ముగించేది.
ఓకేనా? సరే, ఓకే. మీరు ఎంత చెప్పమంటారు? నేను అరగంటని గంట చెప్పినా సరే అరగంట అనుకోండి, ఓకే. పాయింట్కి వస్తున్నాను. దేవాలయపు గడప క్రింది నుండి నది ప్రవహించింది. అది దేవాలయములో నుంచే వచ్చింది. ఆ నది ప్రవహిస్తుంటూ భక్తుడు చూస్తుండగా చూపించేటువంటి దూత కొలిచాడు. 1000 మూరలు కొలిచాడండి. చూస్తే గడప కింద నుంచి చిన్న ప్రవాహంలాగా మొదలైంది. 1000 మూరలు కొలిచిన తర్వాత చీలమండల లోతు వచ్చిందంటే గిలకల లోతు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 1000 మూరలు కొలిచాడు, మోకాళ్ళ లోతు వచ్చింది నది. అక్కడి నుంచి మళ్ళీ కొలిచాడు, నడుముల లోతు వచ్చింది నది. అక్కడి నుంచి మళ్ళీ కొలవడానికి ఇక అందట్లా. అంటే బయలుదేరిన దగ్గరేమో నేల కచ్చుకొని ఉంది, తర్వాత చీలమండల లోతు, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత నడుముల లోతు, ఆ తరువాత మునిగిపోయేంత లోతు. చివరికి ఈ దరి నుంచి ఆ దరికి దాటలేనంత పెద్దదైపోయింది ఆ నది. ఆ నదిని గురించి మాట్లాడుతున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవాలయం నుండి వచ్చింది. బాగా వినండి. ఈ నదిని గురించి నేను ఎందుకు చదివించానంటే, ఆ నది ప్రవహించి అరబాలో పడుతుందట. అరబా అనేది ఒక లోయ. ఆ లోయ ఏమిటంటే మృత సముద్రం. ఏం సముద్రం? మృత సముద్రం. ఈ మృత సముద్రాన్ని గురించి 2 మాటలు చెప్తాను మీకు. హెర్మోను పర్వతం మీద నుంచి మంచు కరిగి ఒక నదిలాగా ప్రవహించి గలిలయ సముద్రంలోకి చేరుతుంది నీరు. బాగా వినండి. హెర్మోను మంచు కరిగి గలిలయ సముద్రం అవుతుంది. గలిలయ సరస్సు, సముద్రము అంటారు దాన్ని. స్వచ్ఛమైన నీరు. గలిలయకు నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే హెర్మోను పర్వతం మీద నుంచి వస్తుంది. ఆ గలిలయ ఫుల్ అయిన తర్వాత అదనపు నీరు ప్రవహించిద్ది పక్కకి. ఆ ప్రవహించేటువంటి నదే యోర్దాను నది. అర్థమైందా? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హెర్మోను పర్వతం మీద నుంచి గలిలయ సరస్సుకు వస్తుంది. అది ఫుల్ అయిన తర్వాత అదనపు జలాలు ఎక్కడికి పోతున్నాయి? యోర్దాను నదిగా మారి ప్రవహించి ప్రవహించిపోయి అరబాలో కలుస్తుందంటే మృత సముద్రానికి చేరుతుంది. గలిలయ సరస్సులో మంచినీటి నిల్వలు ఉంటాయి. మృత సముద్రంలో విపరీతమైన ఉప్పు. బాగా వినాలి. ఎంత ఉప్పు అంటే, ఒకప్పుడు ఆ ఉప్పంతా భూగర్భంలో ఉండేది. సొదొమ గొమొర్రాల మీద దేవుడు ఉగ్రత కుమ్మరించినప్పుడు, సొదొమ గొమొర్రా మనుషుల పాపం విస్తారమైందని దేవుడే వచ్చి దాన్ని నాశనం చేశాడు. మీకు గుర్తుందా? ఎట్లా నాశనం చేశాడు? అదే లోతు భార్య ఉప్పు స్తంభం అయ్యే స్టోరీ ఉంది కదా. ఏం కురిపించాడు? అగ్నియు గంధకములను కురిపించాడు. పైనుంచి కురిసింది అగ్ని గంధకం. మరి లోతు భార్య ఉప్పు స్తంభం ఎట్టయింది? వెనక్కి తిరిగి చూసింది. చూసి ఉప్పు స్తంభం ఎందుకయింది? పప్పు స్తంభం కావచ్చుగా, అవునా? లేకపోతే రాతి బొమ్మ కావచ్చుగా, లేకపోతే ఐస్ బొమ్మ కావచ్చుగా. ఉప్పు స్తంభం ఎందుకు అయింది అంటే, ఈ ఒక్క విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. నాశనకరమైన కార్యాలు చేసేవాళ్ళు, దుష్ట పన్నాగాలు, దుష్ట కార్యాలు చేసే వ్యక్తులకు దేవుడు వాళ్ళ కిందనే పెట్టి ఉంచుతాడు బాంబు. వాళ్ళ కింద బాంబు ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. మిడిసి పడతా ఉంటారు, ఎగురు పడతా ఉంటారు. ఆగరా, కాస్త ఆగమ్మా, ఆగయ్య అంటే ఆగరు. మనం అనుకుంటాం మంచి మంచి వాళ్ళు పోతున్నారు, వీడు పోవట్లేదు, వీడి వినిమాల, వీడి నడమంత్రం అని కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే, ఆ దుర్మార్గపు మనస్తత్వాలు కలిగిన వాళ్ళని గురించి మనం అనుకుంటాం దేవుడు కూడా ఏందో వీడిని ఏం చేయట్లే అని. కానీ ఆశ్చర్యం చెప్పనా, దేవుడు వాడి కిందే సెట్ చేసి ఉంటాడు బాంబు. ఆ సమయం వచ్చినప్పుడు వేలిద్ది అంతే. అప్పటిదాకా అసలు ఆయన కూడా ఏం పట్టినట్టే ఉంటాడు, నేను కూడా ఈయన ఏం చేయట్లేదని. దీనికి మంచి తార్కాణం
సొదొమ గొమొర్రాల క్రింద భూమిలో విపరీతమైన ఉప్పు నిల్వలు. పైనుంచి అగ్ని గంధకాలు, భూగర్భంలో ఉప్పు. ఒక భారీ విస్ఫోటనం చేయాలంటే కొండరాళ్లకు మందు పాత్ర పెడతారు, తెలుసా మీకు? నక్సల్స్ మందు పాత్ర పెట్టినా, కొండల్ని పేల్చడానికి మందు పాత్ర పెట్టినా, నల్లమందున్న తోట ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది తోట. ఏమయ్యా మీకు తెలుసుగా? మీకెట్ట తెలుసు? మీరేం బాంబులు పెట్టారైంది? నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. ఇంతే ఉంటుంది తోట, దానికి వత్తి ఉంటుంది. అర్థమైందా? ఇంతే. అయితే దాన్ని ఏం చేస్తారంటే ఒక రాతికి బెజ్జం వేసి దీన్ని లోపల పెట్టి దానికి ఒత్తిడి తగలకుండా దాని నిండా ఉప్పు కూరుస్తాడు. ఉప్పు ఎంతమందికి తెలుసు ఈ సంగతి? ఆ రంధ్రం నిండా ఉప్పు కూరుస్తాడని ఎంతమంది తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. ఓయబ్బా, చాలామందికి తెలుసు. చాలు, నాకు చాలా సాక్ష్యాలు దొరికినాయి. ఎందుకో ఉప్పు తెలుసా? లోపల వత్తిలో ఉన్న నల్లమందు అగ్ని తగిలినప్పుడు బ్లాస్ట్ అయింది. ఆ పగులుని తీవ్రత పెంచడానికి ఉప్పు, దానిలో నుండి ఉత్పత్తి అయ్యేటువంటి అగ్ని శక్తిని పెంచడానికి ఉప్పు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళని కాల్చడానికి దేవుడు ఫిక్స్ అయ్యి ఉప్పు ముందే రెడీ చేసి పెట్టాడు. కింద ఎక్కడ పెట్టాడు? కాబట్టి నీ మీద మిడిసిపడే వాళ్ళకి ఆల్రెడీ సెట్ చేసే ఉంచాడు. నువ్వేం ఆందోళన పడద్దు. సమయం వచ్చినప్పుడు డామ్ అంటారు. అది విషయం. దేవునికి స్తోత్రం అసలు. ఎందుకంటే మనం ఆయన సొత్తు, ఆయన పిల్లలను అంత తేలిక వదిలిపెట్టాడు. నిన్ను కదిలిచ్చినోడిని నువ్వన్నా వదిలిపెడతావు, కానీ ఆయన వదిలిపెట్టాడు. పైనుండి అగ్ని గంధకాలు కురిపించినప్పుడు ఆ అగ్ని గంధకాలు భూమి మీద పడి పేలిన ధాటికి భూమిలో ఉండే ప్లేట్స్ ఉంటాయండి. ఆ ప్లేట్స్ కదిలి భూగర్భంలో ఉన్న ఉప్పు పైకి జిమ్మింది. అర్థమైందా? అలాంటి బ్లాస్టింగ్ జరిగిద్ది గనక వెనక్కి చూడొద్దన్నాడు ఓరు దేవుడు. ఓరుతో లోతుతో అన్నాడా లేదా? మరి ఆమె చూడవచ్చా? ఏం చేసింది? చూసేటప్పటికి ఆ రేగిన ఉప్పు వచ్చి కమ్మేసింది మొత్తం. అంటే మీరు భూగర్భం నుంచి 1 కిలో 1/2 కిలో వచ్చింది అనుకోవద్దు ఉప్పు. అది మనం కొంటే వచ్చింది మార్కెట్లో 1 కిలో 1/2 కిలో. భూగర్భంలో పేలుడు సంభవించి ఉప్పు లేచిందంటే కొండలాగా లేచి పడింది. అర్థమైందా? ఆ ఉప్పు, ఆ లవణమంతా కూడా చిక్కగా వచ్చేసి అలా కమ్మేసింది ఆమెని. కమ్మినప్పుడు ఒక్కసారిగా అతిపెద్ద స్థాయిలో ఆ లవణం, ఆ ఉప్పు అంతా వచ్చి ఆమెని కమ్మేసేసరికి ఉప్పు స్తంభం అయిపోయింది. అది జరిగింది. ఈ ఉప్పు ఆ రోజు బయటకు వచ్చింది. అదంతా కూడా ఎక్కడ పడిందా అంటే మృత సముద్రం అని ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అదంతా కూడా ఇది పడింది. పడి హెర్మోను నుంచి గలిలయకి, గలిలయ నుంచి యోర్దాను ద్వారా మృత సముద్రానికి నీరు వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉండొచ్చు? ఇక్కడ నాకు తెలిసి మొన్న అన్నారు 45 డిగ్రీలు. బాగా పొగలు వచ్చినాయి చూడు, ఒళ్ళు మంటలు పుట్టినాయి. ఈరోజు కాస్త తక్కువగానే ఉంది, దేవునికి స్తోత్రం. లేకపోతే బయట ఉన్న వాళ్ళకి సుక్కలు కనపడే, మనకి ఇంకా డబల్ కనపడే. ఇప్పుడు కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. వినండి బాగా. 45 డిగ్రీల ఎండ కొడితే మన ఒళ్ళగాల బయట తిరగటం. ఉప్పు సముద్రం లేదా మృత సముద్రం అని మనం చెప్పుకుంటున్న ఈ సముద్రం మీద మినిమం 40 నుంచి 45 డిగ్రీల ఎండ ఎప్పుడూ ఉంటుంది, ఎనీ టైం. అందువల్ల ఈ ప్రవహించిన మంచినీరు అందులోకి పోయినా ఆ మంచినీరు ఎండకు ఆవిరైపోయి ఆ లవణంతో నిండిపోయినటువంటి ఆ ఉప్పు నీరే, అది కూడా ఎంత ఉప్పు తెలుసా? వినండి. సముద్రంలో మనం నీళ్లు నోట్లో పోసుకోగలమా? ఉప్పు. సముద్రంలో ఉండే ఉప్పు నీటిలో ఉప్పు శాతం 2.5 అయితే మృత సముద్రంలో ఉన్న ఉప్పు నీరులో ఉప్పు శాతం 9.6. అంటే మన సముద్రంలో ఉండే ఉప్పు నీరు కంటే ఇంచుమించు 7 రెట్లు ఎక్కువ ఉప్పు అన్నమాట. దానికి ఆ నీళ్ళకి థిక్నెస్ ఎక్కువ.
అర్థమైందా? దానికి డెన్సిటీ అంటారు కదా, అది కూడా ఎక్కువ. దాన్ని బట్టి అందులో ఏ ప్రాణి బతకదు, ఏ ప్రాణి బతకదు. నువ్వు పోయి అందులో దూకావనుకో, మునగో. అసలు నీకు పడవ అవసరంలా, ఏం అవసరంలా, ట్యూబ్ అవసరం, ఏం అవసరంలా, లైఫ్ జాకెట్ కూడా అవసరంలా. ఎగిరిపోయి దూకు, లోపలికి పో, బెండు మొక్కలాగా పైన వెళ్తావు. బాయ్ స్తోత్రం చెప్పు. ఎక్కడ? మృత సముద్రంలో. నీకు ఒక్క చేప కూడా కనపడదు అక్కడ, ఎందుకంటే అన్నీ చచ్చిపోయి బతకవు అక్కడ. అది దాని పొజిషన్. దాన్ని అరవా సముద్రం అని, ఉప్పు సముద్రం అని, మృత సముద్రం అని నానా పేర్లు ఉన్నాయి. బాగా వినాలి. రెండు సముద్రాలే. గలిలయ సముద్రం అన్నాడు. గలిలయ సముద్రంలో చేపలు బ్రతుకుతాయి. గలిలయకి పోయారు చేపలు పట్టడానికి, గుర్తుందా? యేసయ్య బోధలు కూడా గలిలయ ఒడ్డునే చేశాడు చాలా వరకు. ఏమండి, లైన్లో ఉన్నారా? అయిపోయిందా మీ పని? ఉన్నారా? అయిపోయిందా? రైట్. రెండు సముద్రాలే, ఒకటేమో గలిలయ, ఒకటేమో మృత సముద్రం. కానీ మృత సముద్రం ఏమో ఏ జీవిని బతకనీయదు, అన్నీ చంపేస్తుంది. అందుకని దాని పేరు మృత సముద్రం. వినాలి. కానీ గలిలయ ఉప్పు నిలవలతో లేదు. వచ్చిన మంచినీరు మంచినీరుగానే ఉంటుంది. అనేక మందికి దాహార్తి తీరుస్తుంది. చేపలు బ్రతకడానికి అది ఆధారం అవుతుంది. అనేక మంది మనుషులు బ్రతకడానికి అది ఆధారమైంది. రెండు సముద్రాలే. ఒకటేమో చంపేసేది, ఒకటేమో బ్రతికించేది. ఓకేనా? రెంటికి ఒకే నీరు ప్రవహిస్తుంది. ఇది గమనించాలి. ఇప్పుడు ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్పానంటే, దేవాలయము గడప క్రింది నుండి ప్రవహించేటువంటి ఈ నది ఏదైతే ఉందో, ఈ నది వెళ్ళి ప్రవహించి ఆ మృత సముద్రంలో కలుస్తుందట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దాని ప్రకారం ఈ నీరు అక్కడికి పోయి అక్కడున్న ఉప్పుతో కలిసి థిక్నెస్ పెరిగి నీళ్ళే కానీ ఏ జీవి బ్రతకడానికి ఉపయోగపడని స్థితిలో ఉన్న మృత సముద్రం గురించి మనం ఇప్పటిదాకా విన్నాం. కానీ ఇక్కడ యెహెజ్కేలు 47లో చెప్తున్నటువంటిది ఏం తెలుసా? దేవాలయము క్రింది నుండి ప్రవహించే ఈ నది ప్రవహించి చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతు అలా ప్రవహించి పోయి అందులో పడుతుంది కదా. అందులో పడ్డప్పుడంట ఆ మృత సముద్రపు నీరు మంచి నీరుగా మారుతుందట. ఇప్పటిదాకా అనేక జీవులకి మృత సముద్రంగా ఉండింది, ఇప్పుడు అనేకులకు జీవమునిచ్చే సముద్రంగా మారిపోద్దట. ఇది ఒక ప్రవచనాత్మకంగా దేవుడు పలికిన మాట. అక్షరాలా నిజంగా అది జరిగిద్దా భవిష్యత్తులో అంటే చూద్దాం. 1000 ఏళ్ల పాలనలో ఏమైనా జరగవచ్చు. ప్రస్తుతానికి యెహెజ్కేలు గ్రంథంలో దాన్ని ఎందుకు ప్రస్తావించాడంటే, దానికి 4 కోణములలో అర్థం చెప్పొచ్చు. ఆ 4 కోణాల్లో అర్థం 4 ముక్కల్లో చెప్పి ముగించకపోతే అప్పుడు అడగండి. మీలో ఎంతమందికి వాక్య ఆసక్తి ఉందండి? వాక్యం అంటే ఇష్టం ఎంతమందికి ఉంది? అంతేనా? వాక్యం వినాలనే ఆసక్తి ఉందా? అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా? అట్టయితే అటు ఉంటే ఓకే. చెబుతా. మూడు భాగాలు అయిపోయింది, ఒక భాగానికి వచ్చాం. 4 అర్థాలు ఉన్నాయి అన్నాను. అందులో మొట్టమొదటిది దేవాలయం నుండి బయలు వెళుతున్న ప్రవాహము అన్నాడు. దీన్ని మన ఆత్మీయ జీవితంలో 4 దశలతో పోల్చవచ్చు. చీలమండల లోతు మన ఆత్మీయ జీవితం, రక్షణానుభవం, ప్రారంభపు మెట్టు. మోకాళ్ళ లోతు ఆత్మీయ ఎదుగుదల, మోకాళ్ళుని ప్రార్థించేటువంటి అనుభవం. నడుముల లోతు ఇశ్రాయేలీయులు సేవ చేసేటప్పుడు, ఎవరికైనా ఉపచారం చేసేటప్పుడు లేదా ఏదైనా పని చేసేటప్పుడు నడికట్టు కడతారు. నడికట్టు కట్టుకొని పని చేస్తారు. పని అయిపోయిన తర్వాత నడికట్టు లూజ్ చేస్తారు. పని చేసేటప్పుడు ఏం చేస్తారా? ఏంది ఎవరు చెప్పరు? మీరైనా సరే పని చేయాలంటే ఫిట్నెస్ కోసం ఏం చేస్తాం? బెల్ట్ పెడతాం, నడికట్టు కడతాం. ఇంటికి వచ్చి ఏం చేస్తాం? ఇంటికి వచ్చినాక కడతామా? ఇంటికి వచ్చినాక విప్పేస్తామా? ఫ్రీ అవుతాం. సో నడుకట్టు కట్టామంటే అర్థం ఏంటి? పనికి ఉపక్రమించామని. ఓకేనా?
రైట్. క్రొత్తగా ప్రభువులోనికి వచ్చినప్పుడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు దేవుని వశానికి, దేవుని మీద ఆధారపడటానికి అడుగులు పడ్డాయి నీ జీవితంలో. మొదటి అడుగు పడింది, దాన్ని చీలమండల లోతు నీళ్లతో పోల్చాడు. క్రొత్తగా నువ్వు రక్షణలోనికి వచ్చినప్పుడు 100% దేవుడికి లోబడవు. ఏదో స్టార్టింగ్ కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు ఆ కొత్త వింతలో కొద్ది రోజులు అలాగ చిన్నగా దేవునికి లోబడటం నేర్చుకోవటం మొదలు పెడతావు కనుక ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత రాదు. అప్పుడే స్టార్టింగ్ కాబట్టి చీలమండల లోతులాగా ఉంటుందన్నమాట. కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత మోకాళ్ళ లోతు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, స్టార్టింగ్లో ప్రతిదానికి దేవుని మీద ఆధారపడటం కాకుండా కొంచెం మన సొంతంగా కూడా తిప్పలు పడతాం. కానీ కొంత ప్రయాణం చేసినాక మనకు అర్థమైద్ది, మన వల్ల కాదు, దేవుడు సాయం చేయకపోతే మనం ఏం చేయలేమని. అర్థమైందా? అప్పుడు ఏం చేయటం మొదలు పెడతామంటే, ఇక చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళు వేసి దేవుణ్ణి వేడుకోవటం మొదలు పెడతాం. నాయనలారా, ఫస్ట్ చీలమండల లోతు ప్రవాహం అంటే అర్థం ఏంటి? సొంత ప్రయత్నాలు, సొంత ఐడియాలజీ, సొంతంగా అన్ని డీల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. దేవుణ్ణి నమ్ముకుంటాం కానీ పూర్తిగా డిపెండ్ అవ్వం. కొద్దిగా ప్రయాణం చేసిన తర్వాత మనకు అర్థమైద్ది, అబ్బో ఈ భక్తి సాధన అయినా ఈ జీవిత పోరాటంలో జయమైనా మన వల్ల ఏది కాదు, ఆయనే సీన్లోకి వచ్చి మనకు బలం ఇవ్వకపోతే మనం దీన్ని జయించలేమని అర్థం చేసుకొని స్టార్టింగ్లో కొంచెం ప్రార్థనలో ప్రార్థనలో గడిపినా చేద్దాం అనుకుంటే చేస్తాను అని షో చేసి చేయకుండా పోయిన వ్యక్తులు జీవితంలో కొంచెం ప్రయాణం అయిన తర్వాత ఎవడు చెప్పకుండా మోకాళ్ళు ఎత్తుంటారు. అంటే సగం దేవుని మీద ఆధారపడటం మొదలు పెడతారన్నమాట. అర్థమైందా? మొదటి అనుభవం, రెండో అనుభవం. ఈ మూడో అనుభవంలోకి వచ్చేటప్పటికి నడుముల లోతు అన్నాడు కదా. ఎప్పుడైతే మొదట ఆరంభించి తర్వాత మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చి ఇక దేవుని కార్యాలు చూస్తూ, దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని శక్తి పొందుకుంటూ, దేవుణ్ణి అడుగడుగునా ప్రార్థిస్తూ, దేవుణ్ణి అడుగుతూ తను ఆత్మీయంగా ప్రయాణం చేసి బలము నొందినవాడై చివరికి ఇతరులను కూడా బలపరిచే స్థాయికి సేవలోనికి వచ్చేస్తాడు. ప్రసంగ పీఠికి ఎక్కి ప్రసంగం చేయకపోయినా ఇతరులకు దేవుని గురించి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించే పనిలోనికి వెళ్ళిపోతాడు. నడుముల లోతు నీళ్ళంటే దేవుని పనికి ఉపక్రమించుట. మొదటేమో వాళ్ళకే ఏం తెలీదు. కొద్దిగా ప్రయాణం చేసినాక వాళ్ళుగా వ్యక్తిగతంగా మోకాళ్ళలోని దేవుణ్ణి కలుసుకోవటం మొదలు పెడతారు. ఆ తర్వాత కొంత ప్రయాణం అలా సాగిన తర్వాత బలపడి ఇతరులను కూడా రక్షించడానికి నడుం కడతారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈ 3 రకాల వాళ్ళని నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చేతులు ఎత్తండి. ఈ మధ్యలోనే రక్షణలోనికి వచ్చానన్నా, నేనే పడతా లెగుస్తూ ఉన్నాను, ఇంకా కరెక్ట్గా కుదురుకోలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈ మధ్యలోనే రక్షణ బాప్తిస్మం పొంది లైన్లోకి వచ్చానన్నా, ఇప్పుడే లైన్లోకి వస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. కొంతమంది బయట చేతులు ఎత్తారు, లోపల వాళ్ళు అందరూ సీనియర్సేనా? అసలు బాప్తిస్మం పొందలేదా? పొందారా? రైట్, మంచిది. ఆ బాపతోళ్ళు కొంతమంది తగిలారు, చేతులు ఎత్తారు. ఇప్పుడు రెండో రకం చెప్తాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, వ్యక్తిగతంగా దేవుణ్ణి కూడా కలుసుకుంటాను, ప్రతిరోజు దేవునితో నేను మాట్లాడతాను, నాతో ప్రభు మాట్లాడతాడు, మా ఇద్దరికి ప్రార్థనా జీవితంలో లోతైన అనుబంధం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను నా ప్రభు వ్యక్తిగతంగా కలుసుకున్నాం, నేను నా యేసయ్యతో మాట్లాడుకుంటాను, నాకు రోజు ఈ అలవాటు ఉంది, ఆయన కూడా నాతో మాట్లాడతాడు, ఈ అనుభవం నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి నాన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. దించండి. ఈ అనుభవం నాకు ఇంకా రాలేదన్నా, ఇంకా నేను ఆయన వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడే అంత డెప్త్లోకి వెళ్ళలేదన్నోడు చేతులు ఎత్తండి. సిగ్గుపడదు, సీరియస్ మ్యాటరు. ఏందనుకున్నారు? అయిపోయింది, ఇక పావుగంట అన్న శాలేమని ఉండేది ఆడ. తొందరగా స్పందించండి. ఇంకా అంత డెప్త్లోకి రాలా అంటే నువ్వు ఎంత చీలమండల లోతులోనే ఉన్నావు, ఇంకా నువ్వు మోకాళ్ళ లోతుకు రాలా. మోకాళ్ళ లోతు అనుభవంలోనికి వచ్చినప్పుడు ఇక నీకు మధ్యవర్తితో పని లేదు, నువ్వే ప్రార్థనా జీవితాన్ని ఏర్పరచుకుంటావు, నువ్వు దేవునితో కలుసుకుంటావు, ఆయన నీతో కలుసుకుంటాడు, నువ్వు ఆయన నువ్వు, మీ ఇద్దరికి పర్సనల్ కాంటాక్ట్ ఏర్పడింది. దాన్నే దేవునితో వ్యక్తిగత అనుబంధము అంటారు. అర్థమైందా? స్టార్టింగ్లో నాకు ఏర్పడలా,
స్టార్టింగ్లో నేను బాప్తిజం అయితే పొందాను, కానీ ఇతరుల మీద ఆధారపడేవాడిని. వెళ్ళి ఆ సిస్టర్స్ వాళ్ళు అని ఆ అన్నోళ్ళు కానీ నన్ను కాస్త నడిపించి మోకాళ్ళు వేసి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళని చూసి మోకాళ్ళు వేయటం, వాళ్ళని చూసి ప్రార్థన చేయటం, వాళ్ళని చూసి బైబిల్ చదవటం, వాళ్ళని చూసి పాటలు పాడటం, వాళ్ళు ఏం పాడితే అది తీసుకొని పాడటం. ఎందుకంటే మనకు తెలియదు యేసుప్రభు పాటలు. అర్థమైందా? ఫస్ట్ స్టార్టింగ్ చీలమండల లోతు అంటే ఇతరులను చూసి దేవుణ్ణి కలుసుకోవడానికి ట్రై చేశాను. మోకాళ్ళ లోతు అంటే ఎవరు నన్ను ఎంకరేజ్ చేసినా చేయకపోయినా నా అంతటా నేనే వెళ్ళి మోకాళ్ళుని, ప్రభువా ఇదిగో నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా. అయ్యా ఇదిగో నీ దాసుడిని, నీ దాసురాన్ని, ఇదిగో వచ్చాను ప్రభు అని వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం వాళ్ళే ఏర్పరచుకుంటా. ఇక ఎవడు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా వీళ్ళు చల్లారరు. అర్థమైందా? మోకాళ్ళలో అనుభవం అది. ఎప్పుడైతే ఫస్ట్ ఇతరుల మీద ఆధారపడి తిప్పలు పడ్డోళ్ళు, తర్వాత తమంతట తాము వెళ్ళి మోకాళ్ళేసి దేవుణ్ణి కలుసుకోవటం మొదలుపెట్టిన వాళ్ళు ఆత్మీయంగా బలాభివృద్ధి చెంది నడుములు లేత అనుభవం అంటే ఇక వాళ్ళు ఇతరులను బలపరచడానికి, ఇతరులను రక్షించడానికి తయారవుతారన్నమాట. ఇది 3వ మెట్టు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, కూర్చున్న వాళ్ళలో నేను చెప్తాను, చేతులు ఎత్తండి. అన్న నేను బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కనీసం 10 మందిని రక్షణలో నడిపించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కనీసం 10 ఆత్మల్ని సంపాదించానన్న ప్రభు కొరకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బయట కొంతమంది, లోపల కొంతమంది ఉన్నారు. దించండి. అన్న నేను ఇంతవరకు ఒక 5 ఆత్మల్ని రక్షించాను అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లోపల ఉన్నవాళ్ళు ఒక 5 ఆత్మలు అయితే రక్షించాను, రక్షణ నడిపించాను అన్నాను. రైట్. 2 అన్న నేను ఒక్కళ్ళని కూడా రక్షించలేదన్నా. ఎందుకు చెప్పటం అబద్ధాలు? నేను ఒక్కళ్ళని కూడా రక్షించలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తాలి. కదిలించండి చేతుల్ని. బయట వాళ్ళు కూడా. ఎందుకో తెలుసా? ఒక్కళ్ళని కూడా మీరు కదిలించండి. మీరు ఇంకా చీలమండల లోతులోనే ఆగిపోయారు, మోకాళ్ళ అనుభవానికి రాలా. మోకాళ్ళ అనుభవంలో దేవుణ్ణి కలుసుకోవడానికి కానీ ఒకళ్ళు కానీ ఉపక్రమిస్తే ఖచ్చితంగా కొంతకాలానికి వాళ్ళ నుంచి ఫలింపు అనేది స్టార్ట్ అయింది. నువ్వు 2వ ప్రశ్నకి చేయెత్తలా, 3వ దానికి చేయెత్తలా. 2వ దానికి చేయెత్తలేదంటే 3వ దానికి అసలు ఎత్తవని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మోకాళ్ళ అనుభవం ఉంటే కదా నువ్వు బలపడేది, ఇతరులకు బలం చెప్పేది, ఇతరుల ఆత్మను రక్షించేది. నీకే మోకాళ్ళ అనుభవం లేదు, నువ్వే పైన ఉన్నావు. నిన్నే ఇంకొక ఆమె పిలవాలా, వదిన వస్తావా కూటానికి అనాలా, లేకపోతే నువ్వు బావు, లేకపోతే ఇంటికాడ సెల్ ఫోన్ తీసుకొని తరే అనుకుంటా కూర్చుంటాను. ఈ చీలమండల బతుకు అన్నమాట ఇది. చీలమండలం అంటే ఏంది? పెద్దగా అది అర్థం కాలేదు. గిలకల లోతని. అంత గిలకల లోతు సరిగ్గా ఎక్కువ ఈనాడు సంఘములో. ఈ గిలకల లోతులోనే ఉంటే నువ్వు పొందేది ఏముండదు. ఏదో నీ మట్టుకు నువ్వు రక్షించబడతావు అంతవరకే. కానీ మోకాళ్ళ లోతు అనుభవంలోనికి వచ్చిన నాడు నువ్వు నీ ఇంటికి, సమాజానికి కూడా దీవెనగా మారటం మొదలు పెడతావు. అందుకే గిలకల లోతులో ఆగిపోకూడదు. మోకాళ్ళ లోతుకు రావాలి. అక్కడికి వస్తే కానీ నడుము లోతుకి వెళ్ళవు. కొంతమంది చేతులు ఎత్తారు, సిగ్గు అనిపించలా మరి నీకు? ఆత్మని రక్షించిన వాళ్ళు ఎంతమంది? ఒక్క ఆత్మనైనా, 2 3 నేను రక్షణలో నడిపించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి తల్లి. కొంతమందినైనా రక్షణలోకి నడిపించానన్నా, నేను దేవుని భక్తి సాధన చేసుకుంటూ నలుగురికి సువార్త చెప్పి 4 ఆత్మల్ని రక్షించానయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దించమల్లా ఎత్తండి, చేతులు ఎత్తే ఉంచండి చెబుతా. రైట్. అలానే నేను దించమన్నప్పుడు దించాలా? వాళ్ళని చూడండి. వాళ్ళని చూసినప్పుడు ఒక ఆత్మ కూడా సువార్త చెప్పి ఒక ఆత్మను కూడా రక్షించిన వాళ్ళకి సిగ్గు కలగాలి. అరే ఇదేంది, నేను చేయెత్తలేకపోయాను అంటే ఒక్కళ్ళు కూడా రక్షించాలా నేను? ఎందుకు రక్షించలేకపోయావు? నువ్వే బలంగా లేవు. అర్థమైందా? నీ మోకాళ్ళు బలహీనమైతే నీ నడుములు కూడా బలహీనమే బిడ్డ. మోకాళ్ళు బలంగా ఉంటే నడుము బలంగా ఉంటుంది, నడుము బలంగా ఉంటే నువ్వు దేవుని పనిముట్టు అయిపోతావు. నీలో నుండే జీవజల ప్రవాహం బయలువెళ్ళి అనేక మంది దాహం తీరుస్తుంది అన్నాడు ఇక్కడ గ్రంథములో. దేవునికి మహిమ. 3వ మెట్లో ఏం జరుగుతుంది? సేవ జరుగుతుంది. మీ కళ్ళ ముందు మీతో కూర్చున్న వాళ్ళని కొంతమంది చెయ్యి ఎత్తారు, మరి వాళ్ళు ఫలించారు.
10 మందిని, 15 మందిని, 20 మందిని, నలుగురినైనా రక్షించారు. మరి ఆ ఫలం నీ దగ్గర ఏది? ఎందుకని లేదు? అంటే మిస్టేక్ ఉంది నీ దగ్గర. నువ్వు దేవునితో కనెక్ట్ సరిగా కాలా. ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి. ఈరోజు గుర్తుపెట్టుకోను. రేపటి రోజున మళ్ళీ ఒకసారి వచ్చి చెయ్యొచ్చు 4 ఆత్మలను రక్షించావంటే అయింది ఆ కార్యం, నా ద్వారా 4 జీవితాలు కట్టబడ్డాయని దమ్ము చేసి చెయ్యెత్తే టైపుగా నువ్వు తయారు కావాలి. చెప్పాలి గట్టిగా. 3. ఇక 4వది దాటలేనంతగా ప్రవహించటము అంటే దాని అర్థం కూడా చెప్తా. దాని అర్థం ఏంటో తెలుసా? గిలకల్లోతైంది, మోకాళ్ళలోతైంది, నడుములోతైంది కదా. 4వ మెట్టు దాటలేనంత నది అంటే ఆత్మ వశులైపోవుట. అది దైవజనుడు, దైవజనురాలి అంతస్తు. నడుముల లోతంటే కొంతమంది జీవితాలు వెలిగిస్తారు. వాళ్ళు కొన్ని జీవితాలకే వెలుగు. వాళ్ళ జీవితంలో కొంతవరకే వాడబడటం. కానీ నదిలాగా ప్రవహిస్తుంది, ఇక దాటలేకుండా అయిపోయిందంటే అర్థం ఏంటంటే ఇక వీళ్ళు వాళ్ళ వశంలో ఉండరు. ఇక వాళ్ళని వాళ్ళు నడిపించుకోరు. గిలకల్లోతుంటే మనం నడుస్తాం. చెప్పండి, అవునా కాదా? మోకాళ్ళలోతుంటే మనమే దాటుతాం. చెప్పండి, నడుములోతుంటే మనమే దాటుతాం నదిని. తల కంటే మించి ప్రవహిస్తే ఇప్పుడు నదిని మనం శాసిస్తామా, నదే మనల్ని తీసుకెళ్ళిద్దా? అబ్బా, అద్దుగది 4వ అనుభవం. ఇక నది ఇక ఆత్మ నడిపింపులోకి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకడానికి, వాళ్ళు ఇష్టం వచ్చినవి చేసుకోవడానికి, వాళ్ళ ఇష్టాలు తీర్చుకోవడానికి వాళ్ళు కోరుకోరు. ఇక ఆత్మ వశులైపోతారు. నీ చిత్తము చొప్పున నన్ను నడిపించు ప్రభువా, ఇదిగో నీ చేతుల్లో ఉన్నానని ఇక ప్రవాహం ఎటు ప్రవహిస్తే అటు ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు అన్నమాట. ఆ ప్రవాహంలోనే ఫిలిప్పు సమరయలో పరిచర్య చేస్తుంటే ఆత్మ, ఫిలిప్పు నీవు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకోమంటే అప్పుడప్పుడు నడుం కట్టుకొని బయటకు వస్తే ఆత్మ తీసుకొని పోయాడు. ఆత్మ వశులైపోతారు. ఇక వాళ్ళ సొంత ఇష్టాలు, కోరికలు, ఇక వాళ్ళని వాళ్ళు నడిపించుకోవటం అనేది ఆపేస్తారు. వాళ్ళని వాళ్ళు నడిపించుకోవటం అనే మెట్టు ఆపేసి పూర్తిగా దేవుని నడిపింపులోకి వెళ్ళిపోతారు. అది పరాకాష్ఠ అంతస్తు. ఏమన్నా దీన్ని రీచ్ అయ్యే కెపాసిటీ మీకుందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మళ్ళీ ఒకసారి చెబుతా. గిలకల్లోతు నీళ్లుంటే నీ కాళ్ళే నిన్ను నడిపిస్తాయి. అవునా కాదా? బయట ఉన్న వాళ్ళు స్పందించండి. అవునా కాదా? మోకాళ్ళ లోతు నీళ్లుంటే నీ కాళ్ళే నిన్ను నడిపిస్తాయి. నడుము లోతు నీళ్లున్నా కూడా నీ కాళ్ళే నిన్ను, తలకు మించి నీళ్లుంటే ఇక నీ కాళ్ళు ఏళ్ళు నడిపించడం కాదు, ఆ నదే నిన్ను నడిపించిద్ది. ఆ మెట్టుకెళ్ళిన వాళ్ళే దైవజనులు, దైవజనురాళ్ళు. అది అందులోకి వెళ్ళి కూడా కొంతమంది మళ్ళీ తమను తాము కొన్ని విషయాలను నడిపించుకుంటారు. అది కూడా ఆపేసి పూర్తిగా ఆత్మ వశులైన నాడు మనం ఊహించనంత ఫలింపు ఉంటుంది. అర్థమైందా? అలా ఏ కోశాన్న కూడా తమ ఇష్టం లేకుండా పూర్తిగా 100% ఆ నది ప్రవాహానికి తమను తాము అప్పచెప్పుకొని నది ఎటు వెళితే అటు కొట్టుకుపోయేటట్టుగా మనల్ని మనం అప్పగించుకున్న అంతస్తు ఎలాంటిదంటే పౌలు, కేఫా, యాకోబు, యేసయ్య, ఏలియా, ఎలీషా, ప్రవక్తలు, వాళ్ళ అనుభవం అంతా కూడా అది. ఓబద్య అంటాడు. ఓబద్య అహాబురాజు పరిపాలనలో ఓబద్య అనే ఆయన మంచి భక్తిపరుడు అహాబు దగ్గర ఉంటాడు. ఏలియాని వెతుకుతా తిరుగుతాడు ఈ అహాబ్ అనేవాడు. ఎందుకంటే ఏలియా శాపం పెట్టాడు, వాన పడట్లేదని. చివరికి సమయం వచ్చినప్పుడు ఏలియా ఓబద్యాన్ని ఎదుర్కొని పోయి మీ వాడికి చెప్పు, నేను మీ వాడిని ఎదుర్కొంటానని, మీ అహాబుని అంటాడు. నేను ఇక్కడే ఉంటాను, రమ్మని చెప్పు అంటాడు. అప్పుడు ఓబద్య అంటాడు, భలే మాట, అండర్లైన్ చేసుకోవాలి బైబిల్లో ఆ మాట. అయ్యా, నేను ఇక్కడనే ఉందును, నీవు వెళ్ళి రాజును పిలుచుకొని రమ్మని చెప్పుచున్నావే, నేను వెళ్ళి అతనిని పిలుచుకొచ్చున్నంతలో యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికి కొంచుపోవునో నాకు తెలియదు కదా. నువ్వు ఇక్కడే ఉంటాను, పోయి రమ్మన్నావు, ఇక్కడ ఉండటం నీ వశం కాదని నాకు తెలుసు.
ఎందుకంటే నువ్వు నీ వశంలో ఉండేవాడివి కాదు, నువ్వు ఆత్మవశములో ఉండేవాడివి. బా, ఏం మెట్టది, ఏం అంతస్తుంది, అది సాధన చేయాల్సింది. అందుకే చాలామందికి డేట్ ఇవ్వు అంటే నేను అదే చెబుతాను, నా డేట్ నా వశంలో లేదు నాయన, నేను ఎప్పుడు ఎటు తిరుగుతానో ఎటు పోతానో నాకే తెలియదు, దేవుడు ఎటు తీసుకెళ్తే అటు పోతాను. మనోళ్ళు అన్నారు, కాస్త చల్లగా ఉన్నప్పుడు వదిలిపెట్టి ఇంతలా ఎండల్లో ప్రతిష్ట లేదన్న, నాకు అర్థం కాదు. మరి ఆత్మ నన్ను అట్లా నడిపించాడు, నేనేం చేసేది? దేవునికి స్తోత్రం. ఈ చెవులో కాలకి ఆ చెవులో దోలుతుండే చెమటలతో ఒళ్ళంతా తడిసిపోతుండే, ఇప్పుడు ప్రతిష్ట లేదన్న అంటే నన్ను నడిపించాడు అట్లా. ఇప్పుడు ఆత్మ నడిపించినట్ట లేకపోతే మీరు చెప్పినట్ట? అంతే. మధ్యరాత్రిలో లేచి పదరాన్న వెళ్ళాల్సిందే. అట్ట కూడా జరిగింది. అట్లా ఆత్మ నడిపింపు కిందికి వెళ్ళిపోయి ఆత్మ ఎటు నుంచి మాట్లాడుతున్నాడో, ఎవరి నుంచి మాట్లాడుతున్నాడో, ఏ సమయంలో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాడో వాటన్నిటిని గుర్తుపట్టి ఆ విధమైన నడిపింపును సాధన చేయుట ఏ పరాకాష్ట. ఓయ్ వింటున్నావా? భక్తిలో పరాకాష్ట అంతస్తది. దాన్ని ఇక దాటలేనంతగా ప్రవహించుట అంటారు. మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా. మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. ఆమేన్. ఇప్పుడు ఆ వర్ణన అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీరు చెబుతారు, నేను వింటాను అన్నమాట. నీకేం అర్థమైంది ఇప్పుడు నాకు తెలియాలి. ఏమర్థమైంది? ఇప్పట్లో వదిలిపెట్టమని అర్థమైంది. ఏమో పెద్దదే ఎత్తుకున్నాడు అంటారా, లేకపోతే ఏమైనా అర్థమైందా? చాలా నీట్గా ఒక్కొక్కటి డివైడ్ చేసి వర్ణించుకుంటూ వచ్చాను, చాలా క్లియర్గా అందించాను. మారు మనసు పొంది బాప్తిస్మం పొందగానే సరికాదు నాన్న, అది మొదటి మెట్టు. గిలకల లోతు నీటి అనుభవం. అక్కడే ఆగిపోతే నీ మట్టుకు నీకే అంతగా ప్రయోజనం ఉండి లేనట్టుగా ఉంటుంది. ఇంకేం చేద్దాం వల్ల ఇంకా ప్రార్థనలో మనం బాప్తిసం పొందాంగా, అంతవరకు జాలని కొంత తృప్తి పడుతుంటారు. నేను అంటాను, కొంచెం దేవునికి అందుబాటులోకి వెళ్ళు, కాస్త ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు, కొద్దిగా దేవునితో వ్యక్తిగత సహవాసం ఏర్పరచుకుంటా. అవన్నీ మనకు వల్ల కాదులేండి, మనం ఏదో నలుగురు పోతే పోతాం, నలుగురు కూర్చుంటే కూర్చుంటాం అంటేనేమో ఇది గిలకల అనుభవం. ఏ అనుభవం? ఒకళ్ళు పోయినా పోకపోయినా నేను వెళ్తా దేవుని దగ్గరికి, నేను దేవునితో గడుపుతాను, నాకు మోకాళ్ళ అనుభవం ఇష్టం, నేను నా తండ్రితో రోజు మాట్లాడుకుంటా, నా ప్రభు నేను నా ప్రభు అంటావా? వచ్చావు, మోకాళ్ళ లోతుకు వచ్చేసావు. రావాలా నువ్వు? ఇప్పటిదాకా నువ్వు పైన గిలకల్లాగుంటే కష్టం. దేవుని నది ప్రవహిస్తుంది, అందులో నువ్వు తడిసి ముద్దవ్వాలి. ఆ ప్రవాహంలో నువ్వు తడిసి ముద్దవ్వాలి. గిలకల్లోతులు ఆగిపోవద్దు బిడ్డ, అది మొదటి విషయం. ఎక్కడికి రావాలి మరి? మోకాళ్ళ లోతుకు రావాలి. వచ్చి తృప్తి చెందుతావా? అక్కడికి తెచ్చిన తర్వాత ఆత్మ అంటాడు, నడుము లోతుకు పద అంటాడు. యేసుకేలుని 4 ప్రదేశాలు నడిపించాడుగా. ఆత్మ నడిపింపులో నువ్వు ఉంటే గిలకల దగ్గరే నిన్ను ఆగనివ్వడు. నా బోటోడిని తోడు చేస్తాడు, నా బోటోడినే తోడు చేసి పద అని ఎంటబడి తరుముతుంటాడు అన్నమాట. ఎక్కడికి? ప్రార్థన బలిపీఠం దగ్గరికి పద అని తరుముతుంటాడు. దేవుని ఆత్మ నడిపింపులో నేను ఉంటే నిన్ను గిలకల్లో ఆగిపోనీడు. ఏం చేస్తాడు చెప్పండి? ముందుకు నడిపిస్తాడు. ఎక్కడికి? మోకాళ్ళ అనుభవానికి నడిపిస్తాడు. అవునా? ఆ నడిపింపు కూడా నువ్వు పొందుకుంటే అంతటితో ఆగనీయుడు.
అయ్యా మోకాళ్ళలోతు వచ్చాక సరిపోయిద్దా, మరి నడుములో బా అంటాడు. నడుములోతుకు బా అంటాడు. నడుములోతు కూడా ఉందా? ఉంది, నేను ఉన్నాగా. అది దేవుని నడిపింపు అంటే. అక్కడికే నడిపించమన్నాడు మాసిలామణి గారు. నా జీవిత తీరమునా నా భజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా జీవిత తీరమునా నా భజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. ఆత్మ విరబూయా నా దీక్ష ఫలించ నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు. ఏమడిగాడు? గిలకల్లోనే ఆగినట్టున్నాను, మోకాళ్ళ దగ్గర సర్దుకున్నట్టున్నాను. కాదు, నడుము లోతు నిలువెల్ల దడిచేటట్టు లోతుకి. ఆ లోతైన అనుభవానికి ప్రయాణం చేయకపోతే ఏం జరిగింది తెలుసా? అపజయాల్లోనే ఆగిపోతావట. నేను కాదు, ఆయన చెప్పాడు. నా జీవిత తీరమునా నలిగిన నా హృదయమును. ఎప్పుడన్నా ఆలోచించావా? లోతు నడిపించడం అంటే ఇది. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు పాడతావు, నడిపించుము లోతు నాకు అంటే పడవలు నీళ్ళలో పంపించు. పడవ నీళ్ళలో పడవ కాదు, నువ్వు నానా వెళ్ళాల్సింది యేసయ్యలో లోతుకి వెళ్ళాలి. ఎంత లోతుకి వెళ్తావో, ఆయనతో ఎంత లోతుగా అంటు కట్టబడతావో, ఆయనతో ఎంత లోతుగా వేరు పారతావో, ఆయనతో ఎంత లోతైన అనుభవంలోకి వెళ్తావో. చెట్టు వేరు ఎంత లోతుకెళ్ళి కనెక్ట్ అయితే బయటంత బలంగా ఉంటుంది. దాని ఎదుగుదల, దాని స్థిరత్వం కూడా అంతే ఉంటుంది. లోతుగా వేరు వెళ్ళే కొద్దీ చెట్టుకు రెండు జరుగుతాయి. మంచి సారం అంది, విస్తారంగా ఎదుగుతుంటుంది, ఫలిస్తుంటుందా. వేరు లోతుగా ఉంటే ఎంత పెనుగాళ్ళు కొట్టినా అట్టా అంటది తప్ప ధమాన పడదు. అర్థమైందా? అది ఊగుతా ఏంది గాలి ఏంది నేను పడేస్తా, అంత సీన్ లేదమ్మా. ఇక్కడ లోతుగా ఉన్నాం. యేసయ్యతో లోతైన అనుబంధాన్ని అలా ఏర్పాటు చేసుకుంటే శోధనలు, వేదనలు, దుఃఖాళ్ళు, కష్టాలు, కన్నీళ్ళు, ఎన్ని పెనుగాలులు, ఎన్ని తుఫాన్లు ఈడ్చినా కదలవు. నా జీవిత పాటలు ఎక్కువ అవుతున్నట్టు ఉన్నాయి కదా ఆపేద్దాంలే. ఇది తెలుసుగా మీకు, ఇంక అదే పాట అదే. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి పెను
పెనుగాలి నాపి తుఫాను ననచి పెనుగాలి నాపి నడిపించును నా యేసయ్యా నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను నా విశ్వాస ఓడయాత్ర మరే నీకు పెద్ద జబ్బు వచ్చిందంట అని రిపోర్ట్ వచ్చినా నువ్వు భయపడవు. రోగమా వచ్చావా నేను పడేద్దామని వేస్తావా పడేస్తావా? యేసుతో నాకు లోతైన అనుబంధం ఉంది. ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు. రహస్యమందు ఆయన నన్ను పెనేసుకొని ఉన్నాడు. మరి నన్ను ఎట్ట పడేస్తావే రోగమా? ఎట్లా సాధ్యమైతే? ఆయన వదిలితే పడతా అంతే తప్ప ఆయన పట్టుకుంటే నన్ను పడేసేద్దాం ఎవడికి లేదు. ఏ రోగానికి లేదు, ఏ అప్పుకు లేదు, ఏ సమస్యకు లేదు, ఏ మనిషికి లేదు, ఏ అధికారికి లేదు, ఏ అధికారాలకు లేదు. లేదో లేదో ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు. నేను నేను లోతైన అనుబంధం, లోతుగా పెనవేసుకుని ఉన్నా. సాధ్యం కాదు ఇక. అందుకు నడపమంటున్నాడు లోతైన అనుభవానికి. చెప్పండి, ఏరు పైన ఉంటే చెట్టు ధన్మని పడిద్దా లేకపోతే లోతులో ఉంటే పడిద్దా? ఎవరు లోతు అన్నారు? వేరు లోతులో ఉంటే పడదమ్మా, పైన ఉంటుంది. పైన ఉన్న చెట్టు ధన్మని దొల్లిపోయింది. వేరు లోపలికి పోయిన చెట్టుకు సారం ఎక్కువ అందిద్దా? పైన వేళ్ళు ఉంటే అందిద్దా? పైన వేళ్ళు ఉంటే పెందలాడి చచ్చిద్ది. అవునా? ఎంత లోతుకెళితే అంత సారం. ఓకేనా? ఆకువాడ ఓకే, అది పాట, అది అక్కడ అది కోట్ చేసుకో. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాను? ఏం కావాలన్నాను? లోతుగా వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, గిలకల దగ్గర ఆగిపోతారా? మరి ఎక్కడ దాకా వస్తారు? గిలకల దాకా కాదులే కానీ అర్థమైందే కానీ కత్తి మోకాళ్ళ దాకా వస్తాలే అంటావా? సరే ఆడకరా, నీకెందుకు? నడువుల కాడికి ఆయన తీసుకెళ్తాడు. సరే నడువుల కాడికి కట్టినారా, నిన్ను ఆయనే వశపరుచుకుంటాడు. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా. ఆ మెట్టుకి వెళ్ళిపోతావు, వశమైపోతావు. ఇక ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము యేసయ్యా. నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా.
దేవుని ప్రవాహము మన ఆత్మీయ జీవితం. ఏ మెట్టికి వెళ్ళిపోయాడు భక్తుడు అంటే, ఇక నాకు నువ్వే నాయన, నీలో నేను నాలో నువ్వు అన్న కాడికి వెళ్ళిపోయాడు. ఇంకెవరు పట్టరు. ఇక ఏమైనా బాధ ఉండదు, చింత ఉండదు. ఇక ఆయనే కావాలా, ఆయనే కావాలా, ఆయనే కావాలా, ఆయనే. అది ఎంత ఉన్నతమైన మెట్టు. ఇప్పుడు అక్కడికి చేరాలి భక్తులని నేను ఎందుకు అంటున్నానంటే, వినండి. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తాను. 4 పోలికలు అన్నాను, ఒకటి చెప్పేటప్పటికి టైం అయిపోయింది. మిగతా 3 ఈసారి ఎప్పుడన్నా కూడుకున్నప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఏంది ఓకే అంటలా? రైట్, సరే. ఎందుకు అట్లాగా గిలకల దగ్గరే ఆగొద్దు, మోకాళ్ళకి నడుములోతుకి అట్లాగా నువ్వు ఆయనతో లోతుల్లోకి రావాలని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దేవాలయం కింది ప్రవాహమే కాదు, నీలో నుండి కూడా ప్రవాహం బయలు వెళుతుందని ముందే చెప్పా. ఎప్పుడైతే నువ్వు తల నిండా ప్రవహించిన ప్రవాహం వలె మారిపోతావో, విను, తలంత మునుగునట్లుగా ప్రవహించే నదిలాగా నువ్వు మారిపోతావో, ఆత్మవశమైపోతావో, అప్పుడు నీలో నుండి వచ్చేటువంటి ఆ జీవజల ప్రవాహము ఎంతవరకు ప్రవహిస్తుందో అది ప్రవహించిన చోటెల్లా జీవులు బ్రతుకుతాయి అన్నాడు. అది రహస్యం. అర్థమైందా? ఇక అలా ప్రవహించి నీ ప్రవాహం మృత సముద్రంలో పడ్డా సరే అక్కడ జీవాన్ని తెచ్చిద్దట. అర్థమైందా? దాని అర్థం ఏంటో తెలుసా? చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిన వ్యక్తులు సైతం నీలో నుండి ప్రవహించే ఆ ప్రవాహం వారికి తగిలినప్పుడు, అది వారు త్రాగినప్పుడు, ఆ చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా బ్రతికి రక్షించబడతారట. ఎంతమందిని రక్షణ నడిపించి ఉంటావమ్మా నువ్వు? ఒక అంచనా, కనీసం ఒక 20 మందిని రక్షించు. చెయ్యొద్దు అట్లా. ఇక్కడ ఒక బిడ్డ చెయ్యెత్తింది, కనీసం ఒక 20 మంది పైచిలుకు ఆత్మని రక్షణ నడిపించాను అన్న అని. ఇది జనం మెప్పు కోసం, గొప్పతనం కోసం కాదు. ఆ బిడ్డ తను ఆత్మీయ ప్రగతి పొంది గిలకల లోతు నుంచి మోకాళ్ళ లోతుకు వచ్చి, అక్కడి నుంచి నడుముల లోతుకు వచ్చి, అక్కడి నుంచి దేవుని వశానికి వచ్చి, దేవుణ్ణి ప్రకటిస్తూ, ప్రార్థిస్తూ, ఇతరులకు పరిచయం చేస్తూ ప్రభువుని, తన నుండి దేవుడు ప్రవహించి తనిచ్చిన ప్రవాహాన్ని బట్టి 20 మంది చచ్చిన స్థితిలో ఉన్నవాళ్ళు బతికారు. ఇప్పుడు తన నుండి బయలు వెళ్ళిన జీవ ప్రవాహం 20 మంది చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు బ్రతకడానికి కారణమైందిగా. అట్లాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక నది వలె ఆ బిడ్డలాగా ప్రవహిస్తే, ఒక్కసారి చెప్పండి నాకు ఆన్సరు. మీరు ఎన్ని ప్రాంతాలకు తగులుతారో అక్కడల్లా, మీరు తగిలిన చోటల్లా మనుషులు బ్రతుకుతారమ్మా. మృత సముద్రపు నీళ్లు కూడా మంచి నీళ్లుగా మారిపోతాయమ్మా. అరబా నీళ్లు కూడా జీవజలం అయిపోతుందమ్మా. ఒకప్పుడు సమస్తాన్ని చంపేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ నీళ్లు ఇప్పుడు సమస్తాన్ని బ్రతికించడానికి మారిపోయిన మంచి నీళ్లులాగా. ఒకప్పుడు తను రక్షించినటువంటి 20 ఆత్మల్నే తీసుకుందాం, అందులో ఎన్ని జీవితాలు కుటుంబానికి శాపంగా ఉన్నాయో, తమకు తాము నాశనంగా ఉన్నాయో, ఎంతమంది జీవితాలకు తలనొప్పిగా ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రవాహం వెళ్ళి వాళ్ళను స్పర్శించినప్పుడు, అది స్వీకరించిన వాళ్ళు బ్రతికినప్పుడు ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏమైంది మీరు చెప్పండి? ఒకప్పుడు మృత స్థితిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు జీవించి అనేకుల్ని జీవింపజేసే స్థాయికి వచ్చారు. ఒకప్పుడు సమస్తాన్ని చంపేసేటువంటి నీళ్ళు ఈరోజు అన్ని జీవులకు బ్రతకడానికి ఆధారమైనాయి. నాకు ఒక తల్లే జీవజల ప్రవాహము ప్రభు నాకు అందించడానికి ఒక స్త్రీని వాడుకున్నాడు. మాతృమూర్తి నాకు తల్లి సమానురాలు. అమ్మ అనే పిలుచుకుంటాను, చిన్నమ్మ అనే పిలుచుకుంటాను. ఆ పాత్రలో నుంచి నాకు అందించాడు ప్రవాహాన్ని. అది నేను గైకొన్నాను, దేవుని వైపు తిరిగాను. ఇప్పుడు ఒకప్పుడు నాకు నేనే నష్టంగా, నా కుటుంబానికి, సమాజానికి కూడా నష్టకరంగా ఉన్నాను. నేను తాగాను, నాతో పాటు కొంతమంది తీసుకెళ్ళి తాపించాను. వాడిని నువ్వు తాపలేవంటే పంతం బట్టి వాడిని తాపించేవాడు నేను. వాడి చేత నువ్వు సిగరెట్ దాపించలేవంటే ఎందుకు తాపించాలని తేలుస్తానని వాడికి పిచ్చి ఎక్కించి మరి సిగరెట్ దాపించేవాడు. ఎలా తాగాలో కూడా నేర్పించి మరి దాపించేవాడు. అంటే నేను ఇతరులకు చావుగా ఉన్నానా, రక్షణగా ఉన్నానా? అలాంటిది ఒక బిడ్డ నుంచి జీవజల ప్రవాహం స్రవించేది, అందులోనిది నేను త్రాగినప్పుడు నేను బ్రతకడం
ఈరోజు అనేకులు బ్రతకడానికి అది ఆధారమైంది. ఒకప్పుడు మనుషులను చంపేసేటువంటివి లేదా జీవులను చంపే మృత సముద్రపు నీళ్లు, ఈ జీవజల నది లాంటి ప్రవాహం ఎప్పుడైతే వీళ్ళు అందులో కలిసిందో ఆ నీళ్లు మంచి నీళ్ళు అయ్యాయి. ఒకప్పుడు ఇతరులకు హానికరమైన నీళ్లు, జీవులకు హానికరమైన నీళ్లు ఇప్పుడు జీవులకు ప్రాణాధారమయ్యాయి. పోలిక సరిపోయిందా? అర్థమైందా కాలేదా? ఒక స్త్రీమూర్తి అని చెప్పాను నేను. చదువు కూడా లేదు ఆమెకు. సంతకం పెట్టామంటే ఏలుముద్రయ్యా అంటుంది. ఆమె చెప్పింది నాకు సువార్త. ఆమె కష్టపడింది నా ఆత్మరక్షణ కోసం, ఆమె ప్రార్థించింది నా కోసం, ఆమె చూపించింది దేవుని ప్రేమ. అప్పటిదాకా యేసుప్రభు అంటే దురభిప్రాయం ఉండేది. ఆమె దగ్గర దేవుని ప్రేమ చూసినాక అప్పుడు చిన్నగా యేసయ్య గురించి నా హృదయంలో నాకు తెలియకుండానే ఒక తలంపు పడిపోయింది. అనతి కాలంలోనే దేవుడు నన్ను దర్శించటం, కఠినమైన పరిస్థితులు నన్ను చుట్టుముట్టడం, దర్శించటం, నేను ప్రభువులోకి రావటం, రక్షణలోనికి నేను రావడానికి యేసయ్యని తెలుసుకున్నాక ఫస్ట్ నేను చెప్పిన వ్యక్తి మొదట నా తల్లి అయితే తర్వాత నేను ఆమెకే చెప్పా. నేను దేవుడిని నమ్ముకుంటున్నానన్న శుభవార్త ఫస్ట్ అమ్మకి చెప్పాను, తర్వాత ఆమెకి చెప్పాను. సంతోషపడిద్దాను. చిన్నమ్మ, ఇక నుంచి నేను కూడా యేసయ్యని నమ్ముకుంటున్నాను. చిన్నమ్మ, ఇక నుంచి నా దేవుడు కూడా యేసయ్యే. ఇక నేను ఈ ఊపిరినంత వరకు ఇంకో దానికి మొక్కేది, ఇంకో దాన్ని సేవించలేదు. ఇక ఈ జీవితం నా ప్రభుకే అని నేను చెప్పినటువంటి ఆ వార్త విని ఎంతో సంతోషపడి దేవుని మహిమపరిచింది. ఒక స్త్రీమూర్తి, అక్షర జ్ఞానం లేదు. మరి షాలేం రాజు అనేవాడిని ఒక స్త్రీమూర్తి పట్టుకుందంటే చదువు లేని బిడ్డ. మరి నువ్వు ఎంతమందిని ప్రభావితం చేయొచ్చు? నువ్వు 10 మందిని నడిపిస్తే ఆ నడిపించే 10 మందిలో ఒక బలవంతుడో బలవంతురాలో లేస్తే ఎంతమంది జీవితాలకు అది వెలుగవుతుందో ఒక్కసారి ఊహించు. పైన భక్తి చేసి సర్దుకుంటావా? అరాకొర ఆత్మీయతతో ఆగిపోతావా? తప్పు కదా. ఈరోజు తీర్మానం చేద్దాం. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాడమ్మా. ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో ఆత్మ నీలోనికి వచ్చాడు. ఆ ప్రవాహాన్ని నువ్వే అడ్డగిస్తున్నావు. నీలో ఉండి ప్రవహించాలని ఆయన పూనుకున్నాడు. ఇది 2వ పాయింట్. మొదటి పాయింట్ నీ ఆత్మీయ అనుభవం 4 అంతస్తులు అని చెప్పాను. ఇప్పుడు ఇక మనలో నుండి ప్రవహించేటువంటి ఆత్మ 2వ విషయం. ఆయన నీలో నుంచి ప్రవహించాలనుకుంటున్నాడు. గిలకల్లో ఆత్మీయతలో ఉండి నువ్వే ఆయన్ని కంట్రోల్ చేస్తున్నావు. కొంతమంది మోకాళ్ళ అనుభవంలోకి వచ్చి అక్కడ ఆపేశారు, కొంతమంది నడుముల్లోకి వచ్చి అక్కడ ఆపేశారు. అంటే కొద్ది మందిని రక్షణలో నడిపించి ఆ సాలు మనకు అనుకున్నారు. కొంతమంది అలా కాదు, పూర్తిగా తనలో ఉన్న ప్రవాహం, పరిశుద్ధాత్మ ప్రవాహం ఫ్రీగా బయటికి రానిచ్చారు. ఎంత రానిచ్చారో అంతమందికి అది దాహం తీర్చేదయింది. ఇప్పుడు నాలో ప్రవాహం ఉంది. నేను చిలకలూరుపేటలోనే కూర్చుంటే మీకెట్ట దాహం తీరిద్ది? ఇప్పుడు నాలో నా పరిశుద్ధాత్మ దేవుడి నుంచి నా ప్రవాహంలోనిది మీకు త్రాగనివ్వటానికి ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు ఇంతమంది కూర్చొని విన్నారు, కొంతమందికైనా దాహం తీరదంటావా? కాబట్టి ఒక ఊరు ఒక వాడని ఫిక్స్ అయిపోలా. ఇప్పటికి 2 వారాలుగా మందిర ప్రతిష్టలో తిరుగుతూ ఉన్నాను. రోజు తిరుగుతూనే ఉన్నాను, తిరుగుతూ ఉంటా. ఎందుకంటే నా తండ్రి నాలో ఉండి ఎంత ప్రవహించాలనుకున్నాడో అంతా ప్రవహించడానికి నన్ను నేను అప్పగించుకున్నా. ఆయన ఇష్టం అది. ఎంతమందికి అర్థమైంది? కట్టడి చేసినా మన చేతుల్లోనే ఉంది, ప్రవాహాన్ని వదిలినా మన చేతుల్లోనే ఉంది. నీలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు కోఆపరేట్ చేసే కొద్దీ ఆ ప్రవాహం అనేకులకు దాహం తీర్చింది. మందిరంలోనే చెబితే 1000 మందికి, ఆన్లైన్లో దాన్ని అవుట్ చేసా 1,00,000 మందికి దాహం తీరింది. అర్థమైందా? పుస్తక రూపంలో ప్రింట్ చేసి వదిలే 1,00,000 మందికి దాహం తీరింది. అట్లాగే ఎన్ని ఛాన్సులు అంటే అన్ని ఛాన్సుల్లో దేవుడు నాకు ఇచ్చిన ప్రవాహాన్ని రిలీజ్ చేస్తానే ఉంటా. పారు చోటెల్ల పుష్టికరమే రండయ్యా, ఆ పాటలో ఉంటుంది. జాలల్లో వలవేయాలి, అది పొంగి ప్రవహించాలి. అది ప్రవహించే చోటెల్లా పుష్టికరం ఉండాలి, ఆకులు పచ్చగా ఉండాలి, జీవులు బ్రతకాలి. ఆ బతికే బతకాలి. మన స్వార్థానికి దేవుణ్ణి నమ్ముకొని అంతవరకు ఆగిపోతే ఎట్లా? ఇప్పుడు తెలుసుకున్నాం, బలపడ్డాం. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రవహించే నదిలాగా మనం మారాలి.